సో పార్ట్ 1 TA I cube అండ్ IGI. సో ఇందులో లాస్ట్ I అనేది ఇంటిగ్రిటీ వర్సెస్ డిస్పేర్ అనమాట. అయితే మనకి దీనికి వీటికి మనకి కోడ్ ఉంది ఇటు లెఫ్ట్ సైడ్ వాటికి, బట్ రైట్ సైడ్ వాటికి ఎప్పుడు ఏది అవుతుంది అనేది మనకి ఐడియా లేదు కదా. సో దానికి కూడా ఒక కోడ్ ఉందండి. సో ఆ కోడ్ వచ్చేసి మనకి HWPCFLCW. సో ఇవన్నీ అంటే ఏంటి? హెచ్ అంటేనేమో మనకి హోప్, నెక్స్ట్ డబ్ల్యూ అంటే విల్, పి అంటే పర్పస్, సి అంటే కాంపిటెన్స్, అండ్ ఎఫ్ అంటే ఫిడిలిటీ, అండ్ ఎల్ అంటే లవ్, సి అంటే కేర్, అండ్ డబ్ల్యూ అంటే విజ్డమ్. సో మనకి ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఏ స్టేజ్లో ఏది మనకి పర్పస్ ఏది ఉంటుంది అనేది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఏది నమ్మకం కుదురుతుంది అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అంటే మనకి హోంవర్క్ పై హెచ్డబ్ల్యూ అంటే హోంవర్క్ కదండి. హోంవర్క్ పై చర్చ చేయడానికి పోతే అది ఫెయిల్ అయింది. అది ఫెయిల్ అయినప్పుడు మనకి టీచర్ ఏం చేసింది, ఇంకా క్లాస్ వర్క్ కూడా ఇచ్చింది. మళ్ళీ ఒకసారి చెప్తుందండి. హోంవర్క్ పై చర్చ చేయడానికి పోతే అది ఫెయిల్ అయిపోయి టీచర్ ఇంకా ఎక్స్ట్రాగా మనకి క్లాస్ వర్క్ కూడా ఇచ్చింది. ఓకే, సో లాస్ట్ డబ్ల్యూ అంటే విజ్డమ్ అండి. సో ఇది ఎరిక్ ఎరిక్సన్ గురించి. సో ఇక్కడ కింద మీకు ఫిడిలిటీ అంటే విశ్వసనీయత అండ్ స్టాగ్నేషన్ అంటే స్తబ్దత. మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. Hope you like it. Please like and subscribe. Thank you.